ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ కూడిక సోదరుడు రామచంద్ర గారిని బట్టి వారి కుటుంబంలో మరి ఆయన జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చుకుని సూరిబాబు, నెహమ్యా, అలాగే భవానీ కుమారులు, కుమార్తెగా, అలాగే భార్యగా సోదరి మోదమ్మ, వారి కుటుంబంలో మరి రామచంద్ర గారి యొక్క జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చుకుని ఆయన లేని లోటు మీరు ప్రభువా తీరుస్తూ ఈ సంవత్సర కాలంలో మీరు నడిపించిన యొక్క మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఈ సమయాన్ని ప్రభువా ఇలాగ కలిగి ఉండడంలో, పాటలు పాడటంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, నిన్న ఉదయము ఏలేం ప్రార్థన మందిరంలో ఆరాధన, అలాగే వెనకే పెళ్ళి, సాయంత్రము పోతవరంలో ఆరాధన, పరిచర్య ఒత్తిడి, అలాగే పరిచర్య మరి భారాన్ని బట్టి వచ్చే నీరసాన్ని మీరు తీసివేయండి. అట్లాగూ మీ నూతన ఆత్మతో మీరు ప్రభువా నన్ను మమ్ములను నింపండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన వారి వరకు ప్రార్థిస్తున్నాం. మేము ఈ రీతిగా ఈ సమయాన్ని కలిగి ఉండడంలో, పాటలు పాడట్లోనూ, వాక్యాన్ని ధ్యానించట్లోనూ, అలాగే ముఖ్యంగా మోదమ్మ గారి తరపు బంధువులు, ఇంకా అలాగే మరి పద్మ, కృష్ణవేణి వాళ్ళ తరపు బంధువులు ఎవరైతే వచ్చారో ఎవరైతే వస్తున్నారో వారు కూడా యేసు ప్రభువుని కూర్చున్నటువంటి సువార్త వినడంలో మీరే ఈ కూడిక యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే సంఘస్థులు స్థానికంగా ఉన్నవారు కూడా వెసులుబాటును బట్టి వారు రాగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ముగింపు ప్రార్థనలో సహాయపడండి, ప్రేమ విందులో సహాయపడండి. ముఖ్యంగా మరి ఆహార పదార్థాలు మరి వృధా కాకుండా అందరూ వచ్చి వారి యొక్క సమయంలో భాగం తీసుకోవడానికి సహాయం దయచేయమని అందరినీ స్వాధీనంలో ఉంచండి. అట్లాగూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ సాతాను కార్యాలను లయపరిచి ఈ ఆన్లైన్ వీడియో ఆడియో రికార్డింగ్లోను, అట్లాగే శబ్దము చక్కగా అంతరాయం లేకుండా సరిపోనంతగా మైకు ద్వారా వినేవారు కూడా ఈ మాటలకు గమనించడానికి ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ అపతంత్రాలను లయపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి. 171, 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్ మాకెప్పుడు నీతోనే స్నేహం. నూట 171, 169. ఇంకా బాగా పాత పాటల పుస్తకంలో అయితే మా ప్రభు యేసు నీవే మా సర్వం. నీవే మా సర్వము, మహిమాన్వితుడు నీతోనే స్నేహము.
ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము సంతృప్తి నీ మందిరమున కలదు సంతృప్తి నీ మందిరమున కలదు ఆనంద ప్రవాహంబు మెరిసింది ఆనంద ప్రవాహంబు మెరిసింది ఇంతైనా జీవాకు యుగంలో గలదు ఇంతైనా జీవాకు యుగంలో గలదు ఎంతైనా పూజాలు ఎంతైనా పూజాలు ప్రభు యేసు నీవే మా సర్వము మా దేవుడు నీవే మీ స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మా దేవుడు నీవే మీ స్నేహము ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితివి మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితివి నరరాక్షమించి మొదటి ప్రేమమయ నరరాక్షమించి మొదటి ప్రేమనిమయ సతతంబునా పూజారుండా నీవే సతతంబునా పూజారుండా నీవే మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మాటలకు మాటల్లో మా చూపు నడకలు మాటలకు మాటల్లో మా చూపు నడకలు మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము పరిశుద్ధమైన నీ దివ్య స్వభావం పరిశుద్ధమైనది నీ దివ్య స్వభావం పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యం పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యం పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రాజా పాలించుము ప్రభు యేసు రాజా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానములతో సోదర ప్రేమ సమాధానములతో
సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో ఎంతైనా మాధు స్తుతి పరిమళాలతో ఎంతైనా మాధు స్తుతి పరిమళాలతో వినయమునా పూజింతో మోలిందో వినయమునా పూజింతో మోలిందో ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మరి పాట పాడుతున్నాము. ప్రభుని వాడను నీవు నా వాడవని 724 పాట సంఖ్య 724. పాత పాటల పుస్తకంలో ఈ సంఖ్య 708. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెను. 724 728 708 724 708 తప్పు చెప్పండి. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను నిన్ను వాడము ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను నీ అందె నీ ఆజ్ఞలు పాలిందును నీ అందె నీ ఆజ్ఞలు పాలిందును ప్రభువని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను
నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నీవు నా తోడ నుండి మరచెదను దుఃఖమును నీవు నా తోడ నుండి మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది ఇలా కన్నీరుగా చలిగా నీవే నా సర్వమని నీ అందే బలపడేదా నీవే నా సర్వమని నీ అందే బలపడేదా ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను యేసుని సిలువ చూచి విజయమును పొందెదను యేసుని సిలువ చూచి విజయమును పొందెదను సైన్యను సంతసముగా నీ కొరకై అన్నిటిని సైన్యను సంతసముగా నీ కొరకై అన్నిటిని నిన్ను నే నమ్మెదను నీతోనే సాగెదను నీరెక్కల చాటు నేనున్నా భయపడను నీరెక్కల చాటు నేనున్నా భయపడను ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను మరణకు సంతసముగా వచ్చెదను మరణకు సంతసముగా వచ్చెదను మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు రక్షకుని చూచెదను నన్నాయన చేర్చుకును రక్షణమే తన రూపమునకు మార్చి చెందెదను రక్షణమే తన రూపమునకు మార్చి చెందెదను ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను అగమ్య జ్యోతి అందుగలముగనే ప్రవేశించిన అగమ్య జ్యోతి అందుగలముగనే ప్రవేశించిన దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను సంతసించెదను ప్రభువు తోడ నుండెదను నిరీక్షణ ఇది ఆయనతో నిలువను నిరీక్షణ ఇది ఆయనతో నిలువను ప్రభుని వాడను నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను 723 707 యేసు ప్రభువే మహిమ నిరీక్షణ.
700 యేసు ప్రభువే మహిమా నిరీక్షణ ఇంకో పాట ఉంది. పక్కనే ఉంటారు చూడండి. 735 719 యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. చక్కగా కలిపి పాడండి అందరూ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే. చక్కగా కలిపి పాడాలి. రాగం సరిగ్గా రావట్లా. పాడతాను చూడండి. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శిలువ శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ శిలువ శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము. యేసు ప్రభు జయము.
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకైన నిలనైతివి సదా నిన్నే పూజింతును మహిమాకైన నిలనైతివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నిన్నే నమ్ముకుంటును యేసు నాలో నీవున్నావు నిన్నే నమ్ముకుంటును యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలా వద్దువు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలా వద్దువు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమలో నా జగనుందును పరలోకమే నా దేశము మహిమలో నా జగనుందును యేసు నీతో సదా యేసు నీతో సదా యేసు నీతో సదా యేసు ప్రభు జయము యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మళ్ళా పల్లవి మొదటి చరణం పాడేవాళ్ళు నా ముందు వెళ్ళకూడదు, నా వెనకాల రాకూడదు, నాతోనే రావాలి. అట్లా పాడితేనే మనం తప్పులు లేకుండా చక్కగా రాగయుక్తంగా ఎప్పుడైతే పాట పాడతామో అప్పుడు దేవునికి మహిమ. వచ్చిన వారికి కూడా ఏంటి ఇలా పాడుతున్నారు వీళ్ళు
మనం వెళ్ళలేకపోతున్నాం అనేటట్టుగా ఉండకూడదు మన పాట. ఎంత అర్థవంతమైనటువంటి పాట ఇది. మరలా ఒత్తువు నన్ను కొనిపోవ, గొప్ప రక్షణ శిలువ శక్తితో నాకు అసగితివి, మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. అందరూ కలిపి పాడుతున్నారా? నాతోటి పాడుతున్నారు. కుమారి పాడుతుంది కాబట్టి ధీమాగా తలకాయ ఉంటుంది. కొంతమంది పాడటంలో మళ్ళా యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. పాడు, మీరు పాడు, మీకు తెలుసు. గొప్ప రక్షణ శివ శక్తితో నాకు సన్నిధివి. చక్కగా కలిపి పాడాలి. మీరు ఎవ్వరు నేను రాగంగా పాడతాను అని నిదానించారా? నాతో కలవలేరు. రాగంగా పాడదు. నారాయణ గారు నాకన్నా రాగయుక్తంగా పాడగలుగుతారు, కానీ మీటరు రిధం పోతుంది. రిధం పోకూడదు. నాకన్నా మంచి స్వరం అయింది, అంటే గాయకులకు ఉండేటువంటి స్వరం అయింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ని కానీ సింగర్ని కాదు. చక్కగా పాడాలి, మంచి వాతావరణం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే చక్కని వాతావరణం కలిగి ఉండాలి. ఇట్లా మళ్ళా పాడాలి. గొప్ప రక్షణ శివ శక్తితో నాకు సన్నిధివి. గొప్ప రక్షణ శివ శక్తితో నాకు సన్నిధివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎవరేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును. ఎవరేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. ఒకసారి నారాయణ గారు ఆగుతారు. ఇప్పుడు మీ తేడాన్ని గమనించండి. రాగముతో పాటు రిధము మీటర్ కూడా ఉండాలి. పాడతాను, ఒకసారి చూడండి. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ,
హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సంగీతిని సార్ ఆగండి ఇదే తర్వాత రెండో చరణం పాడు గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సంగీతిని గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సంగీతిని మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూపు మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూపు యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో పాడండి యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి చెరలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును చెరలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదాను యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో సరే ఇంకో పాట పాడు కొంచెం రాగంగా ఎప్పుడైతే మనం వెనక్కి తీస్తామో అప్పుడు మనం దానికి కలపలేము రిథం పాడైపోతుంది సువార్త పాట పాడుకుందాం చివరిగా సువార్త ఈ పాట కోసం నేను నించున్నాను ఎంత నించుని పాడిద్దామన్నా కానీ అది కొంచెం కష్టపడుతున్నారు బాగా రాగం ఉన్నటువంటి పాట ఇది బాగా రాగం ఉన్నటువంటి పాట బాగా అర్థవంతమైనటువంటి పాట ఇది పాడుతుంటే మనకు మనసులో ఒక మంచి ఒక భావం కలుగుతుంది అలాంటి పాట ఇది మళ్ళీ మందిరంలో బాగా ప్రాక్టీస్ చేసుకుని చక్కగా అందరం ఈ మధ్యన పాడలేదు మన మందిరంలో ఈ పాట కానీ ప్రభువుని నేను వాడను అనే పాటను కానీ మనం పాడలేదు అందు గురించి కొంచెం తత్తరపడుతున్నారు మంచి సువార్త పాట పాడుకుందాం ఒక సువార్త పాట చివరిగా ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరి 406 403 యేసు
రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు ప్రభు యేసు లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి దేవుని మహిమకు దూరమైపోయిరి దేవుని మహిమకు దూరమైపోయిరి మానవుల నీతి క్రియలు ములికి తేలికలే మానవుల నీతి క్రియలు ములికి తేలికలే ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు రానుపై వేలాడెనుగా మన దోషముల కొరకై రానుపై వేలాడెనుగా మన దోషముల కొరకై మరణము గెలిచి విజయమునిచ్చి నీతి రాసిచ్చే మరణము గెలిచి విజయమునిచ్చి నీతి రాసిచ్చే ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు ప్రభు యేసు ఎందరూ విశ్వాసింతురు ప్రభువైన క్రీస్తుని ఎందరూ విశ్వాసింతురు ప్రభువైన క్రీస్తుని వారు పొందేదారుగా నిత్యమైన రక్షణ వారు పొందేదారుగా నిత్యమైన రక్షణ నేడేని అనుకూల సమయము రక్షణ దినము నేడేని అనుకూల సమయము రక్షణ దినము ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు ఎవరి పాప దోషములు పరిహరింపబడును ఎవరి పాప దోషములు పరిహరింపబడును మారే ధన్యులు పరలోకములో నిత్యముగా మారే ధన్యులు పరలోకములో నిత్యముగా ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు ప్రభు యేసు పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వాసించిన వారేగా పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వాసించిన తీర్పు మరణము లేక జీవము పొందేదాను తీర్పు మరణము లేక జీవము పొందేదాను పరిపూర్ణులుగా కరుణాపడి యేసుని రక్తములో పరిపూర్ణులుగా కరుణాపడి యేసుని రక్తములో ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు వచ్చిన వారికి ప్రభు యేసుండే
విశ్రాంతినిచ్చు ప్రభు యేసు. బైబిల్ పల్లెపాడు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, తెలుగులోని ఇంగ్లీష్లో. గ్రంథ వాగ్దానములది. వాగ్దానములన్నీ నావి. టెంపో తగ్గించు సరిపోదు. సేమ్ అదే రిధం. వాగ్దానములన్నీ నావి. రాజ్యాధ్యాయము వర్షవచనము ప్రాణ దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse in the line. All the blessings of His love divine. Every promise in the book is mine. వచ్చే వారికి ఎవరికైనా చేయకపోతే సూర్యబాబు గారు చూసుకుంటారు అట్లా. మరి కొద్ది సమయాన్ని మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినటానికి మనం గడుపుతాం. నేను నిలబడినటువంటి నేను, నాతో పాటు కూర్చున్నటువంటి వారితో పాటు, తర్వాత వాక్యాన్ని బోధించే వారితో పాటు, పాటలు పాడేవారితో పాటు, వాయిద్యాలు వాయించే వారితో పాటు, మందిరంలో పనిచేసే వారితో పాటు, దేవునికి వారి రాబడిలో కొంత భాగాన్ని కేటాయించే వారితో పాటు మనమందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పాఠం నేర్చుకోవాలి. చిన్నపిల్లలు మనం వెర్రవీగేటువంటి స్వభావం మనకు ఉండకూడదు. విధేయతతో, వినయంతో దేవుడు మనకు ఏం నేర్పించాలని ఆయన ఉద్దేశంలో ఉంది అనేది నెరవేరాలి అంటే గుర్తుపెట్టుకుందాం మనం అందరం, నాతో సైతం. వినయంతో, విధేయత. పిల్లాడు టీచర్ దగ్గరికి వస్తాడు. నాకు ఎంత ముచ్చటేస్తుందో వాళ్ళని చూస్తుంటే. చేతులు కట్టుకుని నించుంటారు. పెద్ద అయ్యాక గీరగా నిలబడతారు, అది వేరే విషయం. హై స్కూల్ వరకు 10th క్లాసు పిల్లలు చదువుకునే అంతవరకు టీచర్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని ఎంత అసలు ఆ విధేయత, ఆ వినయం నాకెంత ముచ్చటగా ఉంటుందో నేను చెప్పలేను. అప్పుడు నేను చెప్తాను వాళ్ళకి, అబ్బా నువ్వు భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి వస్తావయ్యా. నేను నేర్చుకుని నాకు ఎంత గీరో, నాకెంత గర్వమో, అధికారుల దగ్గర సరిగ్గా ప్రవర్తించను నేను, నీ దగ్గర చూసి నేర్చుకోవాలయ్యా నేను అని చెప్తాను. కాబట్టి మనం పాఠం నేర్చుకోవటానికి వచ్చాం. రామచంద్రరావు గారు చక్కగా మంచిగా బట్ట నలగని లింగి కట్టుకునేవారు. మీరు ఆసక్తిగా వింటారని నేను చెప్తున్నాను. బట్ట నలగకుండా నెహమ్యా కూడా ఉన్నాడు, సూర్యబాబు ఉన్నాడు కదా, అదర భవానీ ఉందా, మీ ముగ్గురు వినాలా ఈ మాటలు. చక్కగా బట్ట నలగకుండా. మీ నాన్నగారిని మీరు ఎంత ప్రేమిస్తారో నాకు తెలియదు. నేనైతే చాలా ప్రేమించాను. భవానీకి తెలుసు. అన్న ఎంత నోరారా రామచంద్రరావు గారు అంటారన్న అంతే ఒకసారి ఇంటికి వెళ్తేనే. ఇక్కడ అంత చక్కగా ఆయన ఎత్తైనటువంటి దేహ దారుఢ్యం కానీ, తర్వాత ఆయన వ్యక్తిత్వం కానీ, మరి అట్లాగా చక్కగా నలగని మంచి ఉతికిన మంచి బట్ట కట్టుకొని, లింగిగా కట్టుకొని, మంచిగా అది అన్ని పైన
షర్ట్ వేసుకుని ఒక తువ్వాలు ఒకటి వేసుకుని బయటికి వెళ్ళినా సైకిల్ మీద కనపడతా ఉండేవారు ఆరోగ్యం. కాబట్టి మొట్టమొదట మరి అట్లా మందిరానికి వచ్చి కూర్చోవడము అది నేను గమనించేవాడిని. మందిరానికి వచ్చి కూర్చోవడం అట్లాగే దేవుని యందు నేను ఆదివారం నాడు భక్తి కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన దేవుడు రామచంద్ర గారికి ఇచ్చారు. అటు ఈరోజు ఒక వాక్యంతో మనం ప్రారంభిద్దాము. మనం నేర్చుకునేది దేవుని దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని పాఠం నేర్చుకోవడానికి. ఆ పాఠం నేర్చుకుని మన జీవితంలో ఎప్పుడైతే దాన్ని అన్వయించుకుంటామో, జీవితంలో ఎప్పుడైతే మనం దాన్ని అభ్యసిస్తామో, జీవితంలో ఎప్పుడైతే మనం దాన్ని అనుసరిస్తామో తప్పనిసరిగా మేలు కలుగుతుంది. చాలా భయంకరంగా ఉన్నాయి దినాలు, చాలా భయంకరంగా ఉన్నాయి దినాలు. ఎప్పుడు ఎవరిని మోసానికి గురి చేస్తారో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒక మాట బాగా సుపరిచితమైనటువంటి మాట అందరికీ, నా సుపరిచితమైనటువంటి భాగాల్లో ఉన్నటువంటి విషయాలకి మనం కొన్ని క్రొత్త పాఠాలు నేర్చుకున్నాం ఈరోజు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము అందరము కలిసి. 4వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాము. పాటల్లో సహాయపడ్డారు. కొంతమంది రాగలిగారు ఒక గుంపుగా, ఇంకా బంధువులు కానీ, ఇంకా ఇరుగు పొరుగు వారు కానీ, ఇంకా స్నేహితులు కానీ, తోటి వ్యాపారస్తులు కానీ, లేదా మరి సంఘస్థులు కానీ, ఎవరు రావాలో వారిని మరి సకాలంలో తీసుకురండి. మరి ఈ కూడిక మేము కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా చేయండి. సమయాన్ని స్వాధీనపరచండి, నన్ను కూడా స్వాధీనపరచండి. మీరు ప్రభా మీ మాటలు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వచ్చిన మనము కొద్ది నిమిషాలు మనసు కేంద్రీకరిద్దాం దేవుని వాక్యం పైన. చూసారా జీవితంలో ఏమేమి ఉన్నాయో? నా తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట మనం చదువుతున్నాం, కానీ మన జీవితంలో పోరాటం ఉంది, మనం గమనించుకోవాలి. పోరాటం ఉంది, పరుగు ఉంది. సామెత ఏంటో తెలుసండి మీకు? అయ్యా ఎందుకు నువ్వు నిలబడి నీళ్లు తాగవయ్యా, పరిగెత్తి పాలు ఎందుకు తాగుతావు అంటారు చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఎక్కడికో దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటారు, ఎక్కడికో సింగపూర్ వెళ్ళిపోవాలనుకుంటారు, ఎక్కడికో మలేషియా. అరే ఇండియాలో నీకు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, పరిగెత్తి. ఇప్పుడు నేను చాలామందికి విదేశాలకు వెళ్తానన్న వాళ్ళకి ఇదే చెప్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అయ్యో నాకు ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది నా మీద, నా వీసా టైం అయిపోయింది, వాళ్ళేమో కొనసాగించడం లేదు, నా బతుకు దిక్కుమాల బతుకు అయిపోతుంది, ఎలాగా ఏంటి, ఇటు ఇండియా రావడానికి లేదు, అక్కడ దుబాయ్లో ఉండడానికి లేదు. అట్లాగూ మరి అలాంటి విషయం లేకుండా ఉండడానికి ఎందుకయ్యా నువ్వు ఎల్లకు నిలబడి నీళ్ళు తాగు, చక్కగాను ప్రశాంతంగా ఉండు అని నేను చెప్తా ఉంటాను. జీవితంలో పోరాటం ఉంది. తర్వాత మరి జీవితంలో ఒక పరుగు ఉంది. జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అదే ఈరోజు మన వర్తమానం. రామచంద్ర గారు చనిపోయినప్పుడు పాపం వచ్చాము, పద్మ ఫోన్ చేసి అన్న ప్రార్థన చేయండి అన్న అని చెప్పి గమ్ముని నాకు కబురు అందించింది మా సోదరి పద్మయ్య. గమ్ముని ప్రార్థన చేయండి అన్న కంగారు పడి ప్రార్థన చేసి, మేము మా గురించి ప్రార్థన చేస్తున్నాం మందిరంలో. అరే వార్త ఇంత కొంచెం సీరియస్గా ఉందన్న అని చిన్న హింట్ ఇచ్చింది. ఉన్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన ఆమెన్ అన్నాము. మళ్ళీ వెంటనే అన్న ప్రాణం పోయిందన్న.
అంత విచారకరమైనటువంటి విషయం. మనలో ఉన్నటువంటి వ్యక్తి, నేనైతే మరి మీరేం కోరుకుంటున్నారో తెలియదు. సూర్యబాబు, మీ భావాన్ని మీరేం కోరుకుంటున్నారో నాకు ఇంకా ఇక్కడ ఎక్కడ దేవుని చిత్తంలేండి. దేవుని చిత్తాన్ని నేను ఎదిరించడంలా, దేవుని చిత్తాన్ని నేను ప్రశ్నించడంలా. కోడళ్ళు కోరుకోరేమోలేండి, మంగారు ఊరికి సరదా నన్ను మీరు తిట్టుకోకండి మళ్ళా నన్ను. నా పెద్దలు ఉంటే వారి మాటలు మనకు చెద్దన్న మూటలు, నీటి మూటలు కాదు. వారి మాటలు నీటి మూటలు కాదు. నీటిలో మనం నీరుని మూట కడితే నీళ్ళన్నీ జారిపోతాయి, ఎవరికి పనికిరా. నీటి మూటలు కాదు. సద్దన్నం మూటలు అంటే సద్దన్నం తింటే పూర్వము ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. ఆ పెరుగు కలుపుకొని ఆ అన్నంలో ఆ ఆవకాయ బద్ద వేసుకుని చక్కగా తిన్నారనుకోండి పొద్దున్నే, ఇంకా వాళ్ళకున్నటువంటి దేహదారుణ్యం కానీ వాళ్ళకున్నటువంటి శక్తి కానీ ఏం బోర్న పెట్టినా తాగు, ఏం హార్లిక్స్ తాగు, ఏమైనా తాగు, నీకు బలం లేదు, ఏం లేదు. అసలు ఈ మాటలు కొంతమంది చెప్తా ఉంటే, అయ్య బాబు నాకు ఎంతో నీరసం వచ్చేస్తుందండి, నిలబడలేకపోతున్నానండి. అసలు నువ్వు నిజంగా నీరసంగా ఉన్నా కానీ ఆ మాట చెప్పకూడదు. నీకు బలం కావాలంటే, ఇంకా నేను శక్తికి ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నేను ఇంకా పనులు చేయగలుగుతాను అనేటువంటి మాటలే మన నోట్లోంచి రావాలి. కానీ అందుకే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి రెండు మాటలు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. మనం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, దేవుని విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. అందు గురించి మొట్టమొదట మనం చూసేటువంటి మాట ఏంటి అంటే, మన జీవితంలో పోరాటం ఉందని గమనిద్దాం. మన జీవితంలో ఒక పరుగు ఉందని గమనిద్దాం. మన జీవితంలో మరి విశ్వాసము, మనం అనుసరించేటువంటి మన దేవుని సంబంధమైన, మన దేవుని యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మూడు ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో ఆ పరుగు చక్కగా మనం ముగిస్తాం. తర్వాత ఆ పోరాటంలో చక్కగా మనం నెగ్గుతాం. తర్వాత విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఏదో ఒక సాకు, ఏదో ఒక మరి మాట చెప్పి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందు గురించి చూడండి, మొట్టమొదటిగా మనం చూసేది ప్రయత్నాలు చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. వాక్యం చెప్పేవారు కానీ, వాక్యం వినడానికి వచ్చినటువంటి వారికి కానీ చక్కని అనువైనటువంటి వాతావరణం ఉండాలి. బాగానే ఉంది, కూర్చోండి. అప్పుడు దేవుడు శరీరంలో కూడా ఏ విధమైనటువంటి బలహీనత ఉండకూడదు. ప్రయాణం చేసి నేను అంటాను, ఎవరైనా వర్తమానికులు మన దగ్గరికి వస్తే మీరు ముందే వచ్చేయండి, రెస్ట్ తీసుకోండి, చక్కగా ప్రయాణ పడలిక కూడా ఉండకూడదు, వేరే వేరే ఆలోచనలు కూడా ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మ చేత వర్తమానికులు నింపబడాలి అంటే మరి అన్ని విషయాలన్నీ కూడా అనువుగా ఉన్నప్పుడు చక్కని మాటలు మనం చక్కని వర్తమానం వినటానికి వీలవుతుందన్నమాట. కాబట్టి మరి ఎట్లాగా జీవితంలో ఉండేటువంటి ఈ పోరాటాన్ని మనం ఎలా ఎదుర్కోవాలా భక్తులు చూపించారు. ఎట్లాగా పోరాటంలో ఎలా ఉండాలా, చాలా పోరాటాలు వస్తాయి. రెండోది ఈ పరుగు, చక్కని పరుగు, గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను, గురి కావాలా. తర్వాత బహుమానం కొరకు పరిగెత్తాలి. ఊరికే మనము పరిగెత్తితే ప్రయోజనం లేకుండా, నేను చూస్తూ ఉంటాను ఆ ఒలింపిక్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఇంకా ఇతర రకాలైనటువంటి అంతర్జాతీయ పోటీలు చూసినప్పుడు పాపం అందరూ శిక్షణ పొందుతారు. కానీ ఆ 1, 2, 3 స్థానాల్లో ముగ్గురు మాత్రమే ఉంటారు. 3 దేశాలే ఉంటాయి. వారికే బంగారు పథకం, వారికే వెండి పథకం, వారికే కాంస్య పథకం. మిగిలిన వారికి ఏముండదు. పరిగెడతారు, ప్రయాసపడతారు, చెమటలు కక్కుతారు, కానీ బహుమానం లేదు. కారణం ఏంటంటే నియమముతో కూడినటువంటి పరుగు వారికి లేకపోవడం వలన సరి అయినటువంటి ఆ పోటీని, ఇప్పుడు అనుకున్నామే మనము, అది పోరాటము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అటు ఇలాంటి అది సాధారణంగా దేవుణ్ణి అనుసరించేవారు కొంతమంది. అంటే పుట్టుకగా తో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని గమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ ఎవరైతే యేసు ప్రభుని ఎరిగారో, యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వేరే విశ్వాసంలో నుండి, వారు కొన్నిసార్లు పలికే మాట, నేను సాధారణంగా పలికే మాట ఎలా ఉంటుందంటే, ఏమంటారంటే, ఏం చేశాడండి ఆ దేవుడు, ఏం చేశాడండి, మాకు ఇన్ని నష్టాలు వచ్చేసినాయండి, ఇన్ని కష్టాలు వచ్చేసినాయండి, ఆ దేవుడు మాకు ఏం మా ఇంటికి రాకండి దయచేసి అంటారు కొంతమంది. నేను చూశాను. మా ఇంటికి వద్దు అంటే, మా ఇంటికి రావద్దని అమర్యాదగా చెప్పరు, కానీ
అలా దేవుడు ఏం చేశాడండి, మమ్మల్ని ఇన్ని కష్టాలకు గురి చేశాడు, ఇంత వ్యాపార నష్టం వచ్చింది, ఇదిగో మా ఇంట్లో ఇదిగో పలానా ఆయన లేకుండా పోయాడు అట్లా అంట అని. అందుకనే పౌలు యొక్క అనుభవాన్ని మనం మొట్టమొదటిగా చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే, పోరాటాన్ని ఎదుర్కోవాలి అంటే మంచి పరుగు మనము ఏమంటారండి, చాలామంది ఈ భౌతిక విషయాలు మనం ఆలోచించినప్పుడు చాలామంది అంటారు, ఏమంటే ఎంతో కష్టపడుతున్నామండి, ఎంతో ప్రయాసపడుతున్నామండి, ఎంతో ఈయన రాబడి ఎంత వచ్చినా కానీ మా దగ్గర నిలబడటం లేదండి, మాకేంటో కలిసి రావడం లేదండి. ఆయన వస్తాడు, ఆయన ఎవరో పిలిపిస్తారు ఒక ఆయన్ని, ఆయన ఈ మూల గది కట్టేశారండి, ఇక్కడ బాత్రూమ్లు ఉన్నాయండి నెహెమియా, ఈ బాత్రూమ్లు ఎదురుగుండా పెట్టేసేవింటాయా అంటే వెంటనే మా నెహెమియా గబగబా కొట్టించేస్తాడు. అట్లా అయ్యా కాదు, అలాగా వాటిల్లో ఈ ఎదర బాత్రూమ్ ఉన్నా నీకేమవదు. ఏంటంటే మీరు మాట్లాడే మాటలన్నీ విన్నాక నాకు కూడా ఆ మాటలు కంఠస్థం వచ్చింది. ఈశాన్యం బరువు ఉండకూడదంట. ఆ ఈశాన్యం దిక్కుమాలిన ఈశాన్యం ఎక్కడుందో నాకు తెలియదు అసలు. ఆ ఈశాన్యం బరువు ఉండకూడదంట. మరి ఎక్కడ వస్తాయో నేను అన్నీ తేటతెల్లంగా మైకు శబ్దం బయటకు వెళ్తుంది కాబట్టి అన్నీ నేను తేటతెల్లంగా చెప్పకూడదు. కాబట్టి గమనంలోకి తీసుకుందాం. మన బుర్రతో మన జ్ఞానంతో జాగ్రత్తగా మనము ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాము. అనే మంగళవారం నాడు కత్తిరింపు వేసుకుంటానికి వెళ్ళకూడదంట. నాకేంటో తెలియదు కానీ నా గోళ్ళు సోమవారానికే పెరుగు కూర్చుంటాయి. మంగళవారం తప్పదరా బాబు అని పాపం మిమ్మల్ని మీ మాటని గౌరవిద్దామని అనుకున్నా కానీ మంగళవారం నాడే గోళ్ళు ట్రిమ్ చేసుకుంటాను. ఇవన్నీ మనుషులు పెట్టినటువంటివి. పోరాటము ఈ జీవితంలో పోరాటముని ఎదుర్కోవాలి, పోరాటంలో నెగ్గాలి. రెండోది చక్కని పరుగు, నియమముతో కూడినటువంటి పరుగు. ఆ పరుగు ఎలా ఉండాలంటే గమ్యాన్ని చేరే పరుగుగా ఉండాలి. రెండవది బహుమానం పొందే పరుగుగా ఉండాలి. మూడోది విశ్వాసము. ఎవరి ఉందండి మీరు విశ్వాసం ఉంచారు? నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అనేటువంటి మాట. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని మనం ఈ ప్రస్తుతము దాన్ని మరి జాగ్రత్తగా భద్రపరుచుకుని భవిష్యత్తులో కొనసాగిస్తూ దాన్ని చక్కగా ఆ విశ్వాసాన్ని ముగించాలి. అలాంటి సందర్భాలు మనం ఉండడానికి ఇప్పుడు ఏమొచ్చింది, పౌలు జీవితంలోకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒకసారేమో డబ్బులు బాగా ఉన్నటువంటి రోజులు వచ్చాయి, కొన్నాళ్ళేమో డబ్బులు లేనటువంటి రోజులు వచ్చాయి, కొన్నాళ్ళేమో కడుపు నిండా ఆహారం ఉన్నటువంటి రోజులు వచ్చాయి పౌలు జీవితంలోకి. కొన్నాళ్ళు మీకు ఎవరికి తెలుసండి? మీరు కూడా నన్ను అడగచ్చు, నాకు తెలియదు. మీకు ఎవరికి తెలుసండి ఆకలి బాధ, కడుపు మంట ఎవరికైనా తెలుసారా? ఎప్పుడైనా పడ్డారా? పూర్వం ఉండేటువంటి పెద్ద సేవకులు పడ్డారు. వాళ్ళు ఓ పూట తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం పస్తుండాల్సి వచ్చేది. కట్టుబట్టలతోటి బొంబాయి వీధుల్లో తిరిగి నాకు ఒక్క నయా పైసా లేకుండా దైవజనుడు భక్సింగ్ గారు ఆ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఏమన్నా చిన్నగా డబ్బులు దొరికితే ఆ డబ్బులతో మళ్ళీ సువార్తలు కొనుక్కుని అందరికీ యేసు ప్రభు లోకరక్షకుడు, యేసుక్రీస్తు పాపులు రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి మాట నమ్మదగినది, అయ్యా మీరు నమ్మండి అనేటువంటి మాట చెప్పడానికి దైవజనుడు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించాడు. ఆయన పోరాటంలో నెగ్గినటువంటి వ్యక్తి. రెండోది ఆయన పరుగు చక్కగాని ఆయన పరుగు ఎన్ని సంఘాలు భక్సింగా సభాసాలు ఉన్నాయో మనం చెప్పలేము. మూడోది విశ్వాసాన్ని నేను అనుకుంటాను చాలాసార్లు చాలా మంది ఈ మాట చాలా విరివిగా వాడేస్తూ ఉంటారు. నేను ఒప్పుకోను. ఆ తగినటువంటి వ్యక్తికే ఈ మాట నేను పలకాలని ఇష్టపడతాను. ఆ తగినటువంటి వ్యక్తికే ఆ మాట రాయాలని నేను అంటాను. నా ఆలోచన అది. అర్హత లేకుండా మరి దానికి ఆ సరైనటువంటి పద్ధతి లేకుండా ఏదో ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటి వారికి ఇలాంటి మాట మనం పలకూడదు, రాయకూడదు ఎక్కడ. అంటే 3 సందర్భాలు 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో పోరాటం ఉంది, మన జీవితంలో మరి పరుగుంది, మన జీవితంలో మనం కాపాడుకునేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు పౌలుకి ఏమొచ్చిందండి? కొన్నిసార్లు ఏమో తినటానికి తిండి లేకుండా అయ్యింది,
ఆ మాట నేను చదువుతాను చూడండి. 10వ వచనం నుండి, 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గురించి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన సాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఎంతమందికి వచ్చండి ఈ మాట? ఎంతమందికి అభ్యాసంలో ఉంది క్రైస్తవులకి? నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నీ పోరాటాన్ని నువ్వు నెగ్గాలన్నా, నీ జీవితంలో నీ పరుగుని చక్కగా పరుగు పెట్టి నువ్వు గమ్యం చేరుకోవాలన్నా, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలన్నా పౌలు అనుభవాన్ని నీ పరుగులోకి తీసుకోవాలి. ఏమంటున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నేర్చుకున్నాను. అంటే బ్రతకడం నేర్చుకున్నాడు. డబ్బులు లేవు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ బీరువా తీస్తే డబ్బులు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. మనకి కాదు. దేవుని కొరకు కష్టాలు పడినటువంటి, దేవుని కొరకు శ్రమలు అనుభవించినటువంటి, దేవుని కొరకు మరి ఎన్ని నష్టాలైనా భరించి సేవ జరిగించినటువంటి పౌలు రాసేటువంటి మాట, నేను ఏ స్థితిలో ఉన్నా. పూర్తిగా చదివిన తర్వాత మనం ధ్యానిద్దాం. నాకు కొదువు కలిగి నందు నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో నెరుగుదును. ఈ సూత్రం పాటించిన వాళ్ళు ఇక్కడ ఎవరు? మీరు అనుకుంటారు చాలా మంది, అమ్మ మీరు క్రైస్తవ విశ్వాసం మీకు తెలియకపోతే తప్పేం లేదు, ఈ దేవుణ్ణి మీరు యేసు ప్రభువును అనుసరించకపోతే తప్పేం లేదు. ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలు మీరు వింటే చాలు. ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జీవితంలో రాణిస్తారు. ఎట్లాగండి? వాళ్ళెవరో కొనుక్కుంటే కారు మనం కొనుక్కోవడం ఏంటండి? నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళెవరో యాక్టివా కొనుక్కుంటే ఆ అమ్మాయి వాళ్ళ డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నది ఆ అమ్మాయి, నీకెందుకు అది తర్వాత వాళ్ళెవరో ఇల్లు కట్టుకున్నారు. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, కండక్టర్గా చేసేవాడు, ఇక్కడ లేడులేండి, చెప్పినా ఏం మనకి వాళ్ళకి తెలియదు, మాకు బంధువే. ఏంటయ్యా నేను ఎలాగే ఉన్నాను, నా భార్య ఉద్యోగం చేస్తుంది, భార్య ఎలాగే ఉంది, మా నాన్నగారు అలాగే ఉన్నారు, మా అన్నదమ్ములు మేమందరం ఎలాగే ఉన్నాం, బికారోళ్ళలాగా. అంటే బికారోళ్ళలాగా కాదులండి, ఇల్లు కట్టలేకుండా ఉన్నాము. ఏంటి ఇల్లు కట్టేస్తున్నాడు, ఎంత డాబా వేసేసాడు, చక్కగా స్థలం కొనేసాడు, ఏంటి ఒక గ్రామం నుంచి వచ్చాడు, పైగా ఏంటి అనుకున్నా. నేను చూసాం కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. తర్వాత ఆ భవనాన్ని అమ్మేశాడు. మా కళ్ళ ముందే, మా బంధువే, ఎవరి గురించో చెప్పట్లా, పేరు చెప్పటం లేదు. మేము ఇక్కడే ఉన్నాము, మంచి ఉద్యోగాల్లో ఉన్నాము, మంచి రాబడిలో ఉన్నాము, మంచి హోదాలో ఉన్నాము, కావలసినంత సంపన్న స్థితి ఉంది. మేము అన్ని ఆచితూచి అడిగేస్తున్నాము. అప్పటికి ఇంకా నిర్మాణాలు మేమేమి చేయలేదు. కానీ మా కళ్ళ ముందే అలా కట్టేసేటానికి మాకు చాలా ఆశ్చర్యమైంది. ఒక్కడే ఉద్యోగస్తుడు, భార్య ఉద్యోగస్తురాలు కాదు, పైగా కండక్టర్. అయితే మరి అలా చూసి కొంతకాలం చూసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో నేను అన్నాను మా వాళ్ళతో, బంధువులతో, ఎక్కడి నుంచి తెచ్చి డబ్బులు కడుతున్నాడయ్యా, బిల్డింగ్ కడుతున్నాడయ్యా అతను, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే ఏమో బాబు మాకు తెలియదు మరి అని. అందుకనే ఈ మాట మనం నేర్చుకుంటే, బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా అని మనం అప్పులు తెచ్చుకోము. ఎవరో తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు కదా అని మనం రోజు ఫోన్లేనండి, సార్ మేము లోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి, మీకు ఏమైనా లోన్ కావాలా, ఏమంటే మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఏమైనా లోన్ కావాలా. రోజు ఫోన్లే, ఆడపిల్లలు మళ్ళీ రోజు ఫోన్ సార్ మీ జీతం ఎంత అండి అని నేను చెప్పామనుకోండి, సార్ లోన్ తీసుకోవచ్చు కదా సార్ మీరు. అమ్మ నాకు అవసరం లేదు ప్రస్తుతానికి, అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను. ఎందుకనంటే ఈ పౌలు యొక్క మాట చాలా ప్రాముఖ్యం. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేర్చుకున్నాను. ఇంకా మాట కొనసాగిస్తాను చూడండి. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. యేసు ప్రభు మీద, దేవుని మీద మనం ఆధారపడాలి, మనుషుల మీద కాదు.
అందుకనే పౌలు యొక్క అనుభవాన్ని మొట్టమొదటిగా మనం మంచి పోరాటంలో నెగ్గాలి అంటే ఆ పోరాటము మంచి పోరాటము, మరి పోరాడాడు, పాపం చాలా కష్టాలు వచ్చినాయి పౌలు. రెండోది మంచి మరి పరుగు, ఆ గమ్యాన్ని చేరేటువంటి పరుగు, ఆ బహుమానం కొరకు పరిగెత్తేటువంటి పరుగు. మూడోది విశ్వాసాన్ని కాపాడు. మనకేంటంటే అన్నీ కలిసి వస్తేనే యేసు ప్రభు, అన్నీ కలిసి రాకపోతే యేసు ప్రభు మాకొద్దు, దేవుడు మాకొద్దు, దేవుడు మాకు. నేను అమెరికా గురించి మొన్న నేను చెప్పాను. ఇంకో మాట మొన్న నేను కుమారి సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయాను చెప్పడం. ఏంటంటే వాళ్ళందరూ హేతువాదులు. లాస్ ఏంజల్స్లో, అమెరికాలో లాస్ ఏంజల్స్ రాష్ట్రంలో నగరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న వారందరూ కూడా సంపన్న స్థితి కలిగి, డబ్బులు బాగా కలిగి ఉండి, అన్ని రకాలైనటువంటి హోదాలు కలిగి ఉండి, దేనికి లోటు లేనటువంటి వారు దేవుడు లేడని నమ్మేవారు. దేవుని యొక్క శక్తిని చూపించాడు అక్కడ దేవుడు. నగరం ఇప్పటికి కూడా ఇంకా ఆరలే. వాళ్ళకి ఏదో కాస్త సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతున్నారు. కానీ మన భారతదేశంలో నిజంగా నేను నా మాటలో చెప్పాలంటే విచారంతో అలాంటి ఉపద్రవం వస్తే మనం ఎదుర్కోలేం. ఏకంగా హెలికాప్టర్లే నీళ్లు ఏదో మనుషులు బకెట్లతో తీసుకెళ్ళిపోయడం చూశాను నేను. హెలికాప్టర్లు వెళ్తున్నాయి, ఒక ట్యూబ్ వేస్తుంది అందులోకి. అలా ఏనుగు చూసారా ఎప్పుడన్నా? ఏనుగుని మీరేమో చాలా మంది చూస్తుండ్రు. ఏనుగు అంటే మామూలుగా అది ఏం చేస్తావు, ఏనుగుని మేము నలజర్లో ఉన్నప్పుడు ఆ ఏనుగుల్ని నడిపించకుండా చెరువుల దగ్గరికి తీసుకెళ్ళేవారు. అవి తొండం ఉంటుంది కదా, తొండం నిండా నీళ్లు పీల్చుకుని నీళ్లు స్ప్రే చేసేవి. అట్లా హెలికాప్టర్లు ఏం చేస్తాయంటే అంత కొండల మీద వృక్షాలు అన్ని మొత్తం అంతా తగులడిపోతుంటే ఫైర్ టెండర్లు సరిపోట్ల, ఫైర్ ఇంజిన్లు సరిపోట్ల, ట్యూబ్ లాంటిది గబగబా తూనీలాగా వెళ్ళిపోతుంది, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళిపోతుంది, నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది, మళ్ళీ పర్వతాల మీదకి వెళ్ళిపోతుంది, జల్లేస్తుంది నీళ్లు. హెలికాప్టర్లు లేవు అసలు మన ఫైర్ డిపార్ట్మెంట్కి. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్లకి హెలికాప్టర్లు ఉన్నాయి, అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి ఏరోప్లేన్స్ ఉన్నాయి. చాలా సంపన్నమైనటువంటి దేశం. ఈ గతి ఎందుకు వచ్చిందంటే దేవుడు లేడని, దేవుణ్ణి ధిక్కరించినందుకు, దేవుణ్ణి తిరస్కరించినందుకు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు బలవంతుడు. దేవుణ్ణి ఎదిరించి మనం ఏమీ కూడా చేయలేము. ఇది గమనిస్తే చాలు. మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారా లేదా అనే తర్వాత విషయం. దేవుణ్ణి ఎదిరించి మనం ఏమీ చేయలేము. ఏ కార్యం, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థితిలోనైనా ఉండు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. కాబట్టి పౌలు యొక్క ఈ జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఏంటది? పరుగు, పోరాటము, మంచి పోరాటము, మంచి పరుగు. మూడోది మంచి విశ్వాసం. అంటే దాని అర్థం ఏంటంటే ఏ స్థితిలో అయినా కానీ మనం ఉండడం నేర్చుకోవాలి. సంపన్న స్థితి ఉంది కొన్నిసార్లు పౌలుకి, అక్కడ ఉండడం నేర్చుకున్నాడు. లేమి వచ్చేసింది, ఏమి లేని పరిస్థితి వచ్చేసింది, అక్కడ ఉండడం నేర్చుకున్నాడు. బాగా ఆకలి వేసేసి కడుపు మంటతో ఉన్నటువంటి రోజులు వచ్చాయి పౌలుకి, అయినా అక్కడ కూడా ఉన్నాడు. ఏమీ లేకుండా బాగా మంచి విందులు, చాలా కావాల్సినంత ఆహారం ఉన్నప్పుడు రోజులు కూడా ఉన్నాయి. ఏ స్థితి అయినప్పటికీ కూడా పౌలు చక్కగా ఏం నేర్చుకున్నాడు? ఒక మాట అన్నాడు. ఎంత చక్కని మాట అండి. మీరు ఎప్పుడన్నా పలికేరా? నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలుగును. ఎవరండి బలపరిచేవాడు మనల్ని? పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఒక అదృశ్యుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. దేవుడు ఆయన అదృశ్యంగా ఉండి, చూసారా? మీకు ఎప్పుడైనా గమనించారండి? నాటకాలు చూసారా మీరు ఎప్పుడైనా? చాలా విషయాలు చెప్పగలుగుతారు. నాటకాలు చూసారా ఎప్పుడైనా? నాటకాలు చూడలేదు మీరు? ఎవరికి నాటకాలు చూడడం కూడా మీరు చేయలేదు అన్నమాట. చూసారా మీరు? వెరీ గుడ్. నాటకాలు చేసేటప్పుడు దేవుడు మనకి ఎట్లా సహాయపడతాడంటే, మీకు ఉదాహరణ చెప్తున్నాను. సిస్టర్ చూశారంట, ఈ నాటకం మీద వచ్చిన తర్వాత పాత్రలో వాళ్ళు ధరించి పాత్రలో చేసేవాళ్ళు గబాబా వచ్చి ఆ మాట ఏది పలకాలో ఆ డైలాగ్ అంటే బాగోదని ఆ మాట పలకడానికి వాళ్ళు కంఠస్థం చేసుకుంటారు. పాపం రాత్రులు పగలు కంఠస్థం చేస్తారు. సరిగ్గా స్టేజ్ మీదకి వచ్చాక వీళ్ళందరినీ చూసాక సరిగ్గా ఏ పలకాలో ప్రధానమైనటువంటి మాట మర్చిపోతారు. అదృశ్యుడైనటువంటి దేవుడే ప్రాంప్టింగ్ అనేవారు, దాన్ని వెనకాల ఉండేవారు. ఇలాగ పుస్తకం పట్టుకుని కనబడిపోతా ఉండేవారు. మేము నాటకాలు చూసాం, మేము కూడా నాటకాలు చూసాం. ఈ వెనకాల ఉండి ఆ పుస్తకం పట్టుకుని పలానా పాత్ర వేసిన ఆయన మాట మర్చిపోయాడు అనుకోండి, ఇక్కడ ఉంటుంది అనమాట అని అందించేవాడు. అక్కడ అందించగానే అప్పుడు ఆయన గుర్తొచ్చేసి పాపం కష్టపడి చదువుకున్నాడు. దేవుడు అదృశ్యంగా ఉండి నీ జీవితంలో, నీ పోరాటంలో, నీ యొక్క పరుగులో, నీ విశ్వాసంలో
అట్లా ప్రాంప్టింగ్ చేసేటువంటి వ్యక్తిగా తెర వెనకాల కనపడ్డం. అదృశ్యుడైనటువంటి దేవుడు, నేను చాలా మంది అయ్యో దేవుడు మాట్లాడేసాడంటే దేవుడు మాట పలకొద్దని చెప్తాను నేను. దేవుడు నీతో మాట్లాడు, నాతో మాట్లాడు. దేవుడు నీ దగ్గర నోరు తెస్తే అంతా అబద్ధమే. నీలోను నాలోను. పొద్దున్నే లేస్తే ఫోన్ తీయగానే లేరండి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయన లేరండి ఇంట్లోనూ బయటకు వెళ్ళారు. ఎందుకంటే చెప్పమంటాడు. లేనని చెప్పు, లేదని చెప్పు అంటాడు. ఎందుకంటే అక్కడ అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆ అప్పోడు ఫోన్ చేస్తే ఈయన ఏమనంటే భార్యకి చెప్తాడు నేను లేదని. ఫోన్లో చూసాడు, పేరు వచ్చేసింది అప్పారావు గారి పేరు రాగానే. అంచేత అబద్ధం ఆడేవాడి దగ్గరికి దేవుడు ఎట్లా వచ్చి దేవుడు మాట్లాడి నీకు దర్శనం వచ్చేసిందంటే దర్శనం వచ్చేసిందండి. అంతసేపు ఈ మాటలు విని నా చెవులు చిల్లులు పడిపోయాయి. వద్దు, అట్లాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. నీ జీవితంలో నీకు అభ్యాసంలో ఉన్నటువంటి నీవు దేవుని కనపరిచేటువంటి విషయం ఏదైనా ఉంటే నిజాయితీగా చెప్పు, అంతే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకొక మాట నేను చెప్తాను, నువ్వు చేసేది వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేస్తుంటే దేవుడు ఎలా వచ్చేసి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేస్తాడండి? చెప్పండి. రాత్రి దేవుడు స్పష్టంగా మాట్లాడేసాడండి బ్రదరు. దేవుడు స్పష్టంగా మాట్లాడేసాడంట. మామూలుగానే మాట్లాడ్డా ఆయన నీతోటి. స్పష్టంగా ఎట్లా మాట్లాడేస్తాడు? ఆయన అట్లాంటి మాటలు మోసపూరితమైనటువంటి ఈ రోజుల్లో నేను ఇంకొక మాట చెప్తున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి గల కారణం ఏంటో చెప్పంటారా? క్రైస్తవుల్లోకి వేషధారణ బాగా వచ్చేసింది, బలంగా చోటు చేసుకుంది. వేషధారణ అంటే భక్తుల్లాగా నటించడం అన్నమాట. నిజానికి హృదయంలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు లేవు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు లేవు. కాబట్టి వేషధారణ ఎక్కువైపోయి వేషధారణతో కూడుకున్నటువంటి మాటలు పలకటానికి ఇష్టపడుతున్నారు తప్ప క్రియారూపేణ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు. కాబట్టి నాది మొదటి మాట అయిపోయింది. నేను చాలా క్లుప్తంగా 2 మాటలు టైం కూడా చూసుకుంటున్నాను. మిమ్మల్ని విసిగించు. మీరు ఈ ఆజ్ఞను పాటించండి. ఎప్పుడైనా అమ్మా మీరు మానవ సంబంధాలు తెప్పి సిస్టర్ పేరు ఏంటండి? మీ అన్నపూర్ణ గారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీకు నచ్చుతుంది, దయచేసి మీరు అందరూ వినండి. మానవ సంబంధాలు బలహీనమైపోతున్నాయి. ఒకరినొకరు కలుసుకోవడం లేదు, పరామర్శించుకోవట్లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మీకు? బైబిల్ ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో. ఎంత బాగుందండి ఈ మాట. క్రైస్తవులు పాటిస్తున్నారా? నాకు మీరు వచ్చిన విధానం నచ్చలే. మీ ఆఫీసులు మీ ఉద్యోగాలు రోజు ఉన్నాయండి. మీకు ఉద్యోగాలు, మీకు వ్యాపారాలు రోజు ఉన్నాయండి. మీరు కూడా సూర్యబాబు కుటుంబం కావచ్చు, పద్మ కుటుంబం కావచ్చు, కృష్ణవేణి కావచ్చు, నేహమ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ వ్యాపారం మీకు ఎప్పుడు ఉన్నాయి. ఒక్కరోజు వ్యాపారాన్ని బంద్ చేయలేరా? మీ ఉద్యోగానికి హాఫ్ డే సెలవు పెట్టలేరా? ఒక్కరోజు మీరు దేవుని మాటలు వినడానికి మీరు త్యాగం చేయలేరా? త్యాగ సహితమైనటువంటి ప్రేమను యేసు ప్రభు సిలువనెక్కి చూపించాడు. నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం చిందించాడు సిలువలో. నేను చదువుతుంటే నాకు చాలా బాధ అయింది. ఇందాక నేనేదో వాకింగ్ కోసం ఒకటిని ఎతుకుతుంటే అది కనపడింది. యేసు ప్రభు కాళ్ళు వేరకొట్టి సైనికులు వచ్చారంట. వస్తే సభ గౌరవంగా దేహాన్ని, మరి వాళ్ళ ఆచారం ఏంటో నాకు తెలియదులేండి, దేహాన్ని చక్కగా ఎలా పెట్టాలో అలా పెడతాము సిద్ధపరిచి. యేసు ప్రభు గురించి రాసి ఉంది. అప్పటికే యేసు ప్రభు చనిపోయాడని కాళ్ళు విరగొట్టడం ఏంటండి? కాళ్ళు విరగొట్టకుండా సైనికులు వచ్చి బళ్ళాలతో నీ కొరకే యేసు చావుందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత చేను, నీ కొరకే నా కొరకే యేసు చావుందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప సేవను చేను, నీ కొరకే నా కొరకే. ఆయన చనిపోయాడని చెప్పి కాళ్ళు విరగొట్టకుండా బల్యాలతోటి వచ్చి పక్కలో పొడిస్తే రక్తము నీరు, యోహాను సువార్తలో ఉంది మాట, రక్తము నీరు కారిందని. అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు
ఆయన మనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని తీసివేయడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. పాప సహితమైనటువంటి జీవితాన్ని తీసివేసి పాపరహితమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు నీకు నాకు రావడానికి దేవుడు ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన్ని పంపించాడు ఈ లోకంలోనికి. ఆయన లేఖనమున ప్రకారము మన పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు మన పాప క్షమాపణ నిమిత్తం. ఒక మాట నేను మరి చెప్తున్నాను, మీరు వేరే వేరే విశ్వాసాల్లో ఉండొచ్చు, లేదా క్రైస్తవ విశ్వాసంలో ఉండొచ్చు. పాపము మీ జీవితంలో నుండి, తప్పు అనేటువంటి విషయం మీ జీవితంలో నుండి పోతే తప్ప మీకు నిజమైనటువంటి సంతోషం లేదు, నిజమైనటువంటి ఆనందం మీకు లేదు. పాపం పోవాలి. పాపం పోవాలి అంటే యేసు ప్రభు ఒక్కరే మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకంలోనికి వెళ్ళలేరు. ఆయనే మార్గం. కాబట్టి పాపములను క్షమించుటకు యేసు ప్రభువుకి అధికారము కలదు. నువ్వు నీ పని చేయించుకుంటానికి అధికారం కలిగినటువంటి అధికారి దగ్గరికి వెళ్తావా? అధికారం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ పని చేసి పెట్టండి అని అడుగుతావా? మీరే చెప్పండి. అమ్మా ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదమ్మా, మీరు నా దగ్గరికి వచ్చారేంటి, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వను, పలానా తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు ఆ అధికారి. వైద్యాధికారి దగ్గరికి వైద్య సంబంధమైనటువంటి ధృవపత్రాలకి వెళ్ళాలి. కుల సంబంధమైన ఆదాయ సంబంధమైనటువంటి ధృవపత్రాలకి కుల సంబంధమైన రెవెన్యూ అధికారి ఆ పత్రాలు ఎవరిస్తారో ఆ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాలా. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన వాడు పక్కనోడండి. మా నెహెమియా అంటాడు, మనం చిన్నోడే, నాకు బాగా చనువే, కొంచెం ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడు కానీ అటు ఇటు నాకు బాగా చనువే. పద్మ అయితే ఇంకా నాకు చెప్పక్కర్లా, అని ఎప్పుడు వాళ్ళ ఇంటి ఎవరిళ్ళ దగ్గర మా కూడికి జరిగి విందు ఉన్న పద్మ చక్కగా మాకు వడ్డిస్తుంది, అంత ప్రేమగా వడ్డిస్తుంది. కుటుంబం అంటే మాకెంతో ప్రేమ. మా నెహెమియా అంటాడు, అన్నా అని వాడు పక్కన వాడు వచ్చేసి ఇలాగా పక్కనే వ్యాపారం పెట్టేసాడన్నా, పక్కనే కాదు వాడు పక్కనోడు వ్యాపారం పెట్టడం కానీ, మనల్ని ఎవడో మోసపుచ్చడం కానీ, ఇంకొకడు ఎవరో వెంకయ్య పొల్లయ్య ఇంకొకరు ఎవరో వాళ్ళు వచ్చి మనల్ని కాదు మన హృదయమే మనల్ని మోసపుచ్చేది. ప్రప్రథమంగా నీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే, అందుకే మొన్న ఆదివారం నాడు నేను జ్ఞాపకం చేశాను, మన నోరు ఎలా ఉండాలా, మన కళ్ళు ఎలా ఉండాలా, మన చేతులు ఎలా ఉండాలా, మన కాళ్ళు ఎలా ఉండాలా, మన నాలుక ఎలా ఉండాలి. ఏం నాలుకంటండి? కళ్ళలాడు నాలుకంట. కళ్ళ నాలుక, అహంకార కళ్ళు, అహంకార దృష్టి, దేవునికి ఇష్టం లేవు ఇవన్నీ. దేవునికి ఇష్టంకే లేనటువంటి హృదయాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే, చాలా మందికి మంచి అలవాటు ఉందండి, పొద్దున్నే లేచినప్పటికి మంచి వస్త్రం ధరించాలి. రామచంద్ర గారు కూడా అంతే, బట్ట ఇస్త్రీ లేకుండా వేసుకోకూడదు అనేటువంటి సిద్ధాంతం కొంతమంది. మంచి ఉతికి నిగనిగలాడే ఇస్త్రీ కూడా చాలా చక్కగా ఉండేటువంటి బట్టలే, చాలా మంచిదే. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీ హృదయము ఎట్లా ఉంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. కాబట్టి ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఇంకొక రెండు మాటలు మనము చూద్దాం. ఒక మాట, మొదటి మాట, అమ్మా ఇది యేసు ప్రభువుని అనుసరించేవారే కాదు, యేసు ప్రభువుని అనుసరించిన వారు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఏంటో తెలుసా? మీరు ఏ స్థితిలో ఉన్న పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాను. పులికి దానికి పుట్టుకతోటి వచ్చినాయి కొన్ని లక్షణాలు. పులేమో గాండ్రిస్తుంది, సింహమేమో గర్జిస్తుంది, పిల్లేమో మ్యావ్ మ్యావ్ అంటది. మా ఇంగ్లీష్లో అన్నీ మేము చెప్పేవాళ్ళం. ఏ జంతువు ఏ కోతలేస్తుంది, కాకేమో కావు కావు అంటదంట. మరి ఈ నక్కకేం తెలుసు అండి? జిత్తులు మరి నక్కకే నేను పుల్ని అయిపోదామంటే ఎట్లా కుదురుతుంది? మీరే చెప్పండి. కాబట్టి మనం ఇతరులను చూసి మనం పోల్చుకుని తప్పు పనులు చేయకూడదు, అనవసరమైనటువంటి అప్పులకు పోకూడదు. నేను ఉన్న విషయం చెప్తున్నాను. నేను ఎందుకు చదవాలండి ఇలాంటి వార్త? మీరే చెప్పండి. సిస్టర్స్ ఇంతమంది ఉన్నారు కదా, నేను ఇలాంటి వార్త ఎందుకు చదవాలండి? ఇంత దుఃఖకరమైనటువంటి వార్త. 2 చిన్న పిల్లలకి విషం ఇచ్చి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని ఆర్థిక బాధలు తాళలేక, ఏంటి వార్త?
నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఇదే మాట ఇదేం వార్త అండి అంటే ఏంటంటే ఈ నియమాన్ని పాటించలే. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను నేర్చుకోలేదన్నమాట. అయ్యా నిన్ను అప్పెవరు తెమ్మన్నారు? ఎక్కడో చాలా మందికి ఉన్నటువంటి తప్పు ఆలోచన, విశ్వాసాన్ని కాపాడుకోలేరు. క్రైస్తవులైనాక నా కళ్ళ ముందు నేను ఎంతోమంది క్రైస్తవులను చూశాను. నా కళ్ళ ముందు నేను ఎంతోమంది విశ్వాసాలను చూశాను. భ్రష్టులైపోయారు. ఏసావు గురించి ఏం రాసిందండి? భ్రష్టుడైపోయాడు ఏసావు. ప్రతిదానికి ఆ భక్తిని పోగొట్టుకోవడానికే ఏసావు మరి ముందున్నాడు. భక్తిని కాపాడుకోవడానికి ముందు లేడు, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ముందు లేడు. చిన్న చిక్కుడుకాయ కూర కనబడితే చాలు, ఇకొద్దు నాకు అక్కర్లేదు, ఈ చేసేత్వం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, తీసేయండి అనేవాడు అంతే. అందుకనే దేవుని వాక్యంలో ఏసావు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే భ్రష్టుడు. నేనేం కోరుకుంటున్నానంటే భక్తిలోనూ భ్రష్టులు కాకూడదు, మీ రాబడిలోనూ భ్రష్టులు కాకూడదు, మీ కుటుంబం ఏ విషయంలో కన్నా భ్రష్టులు అవ్వకూడదు. చక్కగా మీ పిల్లల ఫీజులు మీరు కట్టుకోవాలి, మీ కుటుంబాన్ని మీరే చక్కగా పోషించుకోవాలి. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది నాకు అప్పు నేను ఎవరికి అప్పు తీసుకోను ఎవరి దగ్గర. ఏదన్నా నేను కట్టాల్సినటువంటి విషయాలు ఏమన్నా మంత్లీ వారీగా నెలవారీగా కట్టాల్సింది నేనే కట్టాలి. నా అంతటి నేను టైం చూసుకుని నాకు ఎవరు ఫోన్ చేస్తే ఒప్పుకోను. నాకు అంత అప్పు అంటే అంత రోషం అన్నమాట. సార్ మీకు నేను ఎప్పుడన్నా ఎల్ఐసి కడతాను, ఎల్ఐసి కట్టినప్పుడు ఆయనకి నేను ఆ మాటతోటి నా ఫోన్ చేయడం మానేసింది నాకు. ఎందుకనంటే నియమాన్ని పాటించాలి. నేను ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే నేర్చుకున్నాను అనేటువంటి మాట మనలో ఉండాలా. నా ఫోన్ చేస్తే ఏమంటే మీరు ఎందుకు ఫోన్ చేశారు నాకు, మీరు ఫోన్ చేస్తే నేను డబ్బులు ఇస్తున్నానా? ఎప్పుడూనూ ఆయనే ముందు కట్టేస్తాడు. నేను నా జీతం వచ్చిన తర్వాత నేను డబ్బులు పంపిస్తాను, ఎల్ఐసి డబ్బులు. ఆ పంపించే విషయం ఇంకా అక్కడి నుంచి పాపం ఉన్న భావాన్ని గమనించి మామూలుగా కొంతమంది గుర్తు చేయమంటారు కదా సార్, అందుకని గుర్తు చేయక్కర్లేదు. నాకు నేను కట్టాల్సిన దాని గురించి ఎవరు నాకు గుర్తు చేయక్కర్లా. నేనే ఆ సమయానికి టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం ముందే రాసుకుంటాను అన్నీ. కాబట్టి ఇది మొట్టమొదటి మన పరుగు సరిగా ఉండాలన్నా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నా, మన యొక్క పోరాటము అందరికీ మీరు చెప్పండి. పోరాటం లేనోళ్ళు ఎవరండి? వ్యాపారంలో పోరాటం ఉంటుంది, ఉద్యోగాల్లో అబ్బా ఏమి వ్యాపారస్తులు అనుకుంటారు, అబ్బా ఉద్యోగస్తులు భలే అంటే వీళ్ళకి నెల వచ్చినాడికి పడిపోద్దండి అనుకుంటారు. ఏం పడిపోతుంది? పక్కన ఉన్న వాళ్ళందరూ గోతులు తవ్వేవాళ్ళే, పక్కన ఉన్న వాళ్ళందరూ అసూయపరులే, పక్కన ఉన్న వాళ్ళందరూ పన్నాగాలు వేసేసేవాళ్ళే. ఎట్లాగా వీడిని ఆ అధికారులకి అప్పగిచ్చేద్దావా అని ఏంటో మరి ఈ నక్కల మర్జిత్తులు ఏంటో నాకు అర్థం కాదు. ఇట్లా చేసి మీరు ఒకటి ఆలోచించండి, ఏమైనా రాణించగలుగుతామా? ఒకడికి గొయ్యి లేదా, ఇందులో గొయ్యి తవ్వి ఒకడికి ఆ గోతులు ఎవడ పడతాడంటండి? వాడే పడతాడంట. బైబిల్లో ఉంది, స్పష్టంగా ఉంది. పాపం పారేసుకుని అర్ధరాత్రి కాడ లేదు, అపరాత్రి కాడ లేదు, ఎవరిని పెట్టుకున్నాడో కూలోండి పాపం గొనుపం పార వేసి కొట్టి ఆ గోతులో పడేయాలంటే మనిషి లోతు ఉండాలి కదా. మరి ఎంత కష్టపడి ఎవరి కోసమో తీస్తే లేదా అది ఆ మాట. ఎస్తేరు గ్రంథంలో లేదా ఆ మాట. ఎవరి కోసం ఉరికమ్మాన్ని సిద్ధపరిచాడో ఆ వ్యక్తి అదే ఉరికమ్మం మీద ఆ ఉరి శిక్షకు గురయ్యి ఆ ఉరికమ్మం మీద చనిపోయినటువంటి సంఘటన బైబిల్లో లేదా? కాబట్టి ఎప్పుడు కూడా ఆ మోసకరమైనటువంటి విషయాలు, హృదయాన్ని సరిగ్గా పెట్టుకోవడం, హృదయమే మనల్ని మోసపించేది. బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో. ఒక వ్యక్తి దానికోసం అతని కోసం ఒకటి అనుకుంటాడంట, ఒక ఆలోచన చేస్తాడట, ఒక యోచన కలిగి ఉంటాడంట. ఇక ఆ పక్కన నా డాడీ చెప్పనివ్వండి, మమ్మీ చెప్పనివ్వండి, నాన్నగారు చెప్పనివ్వండి, అమ్మగారు చెప్పనివ్వండి, అన్నయ్య చెప్పనివ్వండి, అక్క చెప్పనివ్వండి, ఎవరేం చెప్పినా ఇక ఆయనకి ఏమీ అర్థం కాదట. ఇక అది విండంట. ఒక యోచన చేసుకుంటే మానవుడికి అంత మూర్ఖత్వం ఉంది. కాబట్టి మరి రెండవ మాటగా మనం చూసేటువంటి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి. ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం
మొదట విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. తర్వాత అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి. పరలోక రాజ్యం పైన, అక్కడ పరలోక రాజ్యం ఉంది అంటే అది కనపడడం లేదు ఇప్పుడు, కానీ అదే విశ్వాసం. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు లేచి నేను చెప్పే దేశానికి వెళ్ళు. ముగ్గురు గురించి మనం చూద్దాం. ఇక్కడ వరుసగా ముగ్గురు ఉన్నారు. అక్కడ హానోకు ఉన్నాడు, తర్వాత మొట్టమొదటి వ్యక్తి హెబేలు ఉన్నాడు. విశ్వాసం చొప్పున దేవునికి శిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చినటువంటి హెబేలు ఉన్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడను 5వ వచనంలో. తర్వాత 6వ వచనంలో చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. చూసారా, పోరాటంలో నెగ్గాలి, పరుగు చక్కగా ముగించాలి. విశ్వాసము దేవుని యందు కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను. వింటున్నారండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడంట, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా తెలియకపోతే మాట వినండి. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో. మీరు చెప్పాలా? గాలి కనపడుతుందా? కనపడదు. గాలి పీల్చుకుంటే మీరు అనుభవిస్తారు స్పర్శ. తర్వాత ఇంకా ఉన్నాయి చాలా. విద్యుత్ శక్తి కనపడదు. దేవుడు కనపడకపోతానేమో వేళాకోళంగా మాట్లాడతావు. మరి తీగలు ముట్టుకొచ్చుకెళ్ళి విద్యుత్ శక్తి కనపడటం లేదు కదా. ముట్టుకుంటారండి? ఈ హై టెన్షన్ ఉన్నటువంటి పెద్ద పెద్ద పోల్స్ మన నగరాలకి, పట్టణాలకి, ప్రదేశాలకి తీసుకొచ్చేటువంటి పోల్స్ ఉంటాయి. 22,000 మన ఇక్కడ కూడా రైల్వే ట్రాక్ మీద కూడా 22,000 వోల్ట్స్ పవర్ ఉన్నటువంటి విద్యుత్ శక్తి. ఎవరన్నా ముట్టుకుంటారా? ఎవరన్నా పట్టుకుంటారా? నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను. దేవుడు అని పేరు చెప్పగానే నీ శరీరంలోకి ఏమి రావాలా? వణుకు రావాలి. దేవుడు అని చెప్పగానే నీ జీవితంలోకి, నీ శరీరంలోనికి వణుకు, భయం వచ్చేయాలి. అందుకనే దేవుని వాక్యం ఉంది పరిశుద్ధ గ్రంథంలో, భూపతులారా, రాజులారా, మీరు భయము నొంది, వివేకము నొంది, భయము కలిగి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి రాజులారా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. దేవుని వాక్యంలో ఉంది ఈ మాట. కాబట్టి మనము సరైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి. పౌలు జీవితంలో మూడోది మాట, పౌలు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ఉన్నది. అంతా చదవను కానీ సమయం అయింది కాబట్టి ఇవియును గాక మరి ఆ చివరిలో రాస్తున్నాడు, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. 27వ వచనం చదువుతున్నాను చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. పౌలు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దిగంబరత్వం అంటే ఏంటో తెలుసండి మీకు? బట్టలు లేకపోవడం. మొన్న పండగ వచ్చింది, ఎన్ని జతల బట్టలు కొనుక్కున్నారు మీరు అందరూ? రకరకాల పండుగలు వచ్చినాయి కదా. క్రైస్తవులకేమో క్రిస్మస్ వచ్చింది, తర్వాత క్రైస్తవేతరులకేమో సంక్రాంతి వచ్చింది. రకరకాలైనటువంటి పండుగలు, చాలా భారీ ఎత్తున జరుపుకున్నటువంటి పండుగలు. మనకెప్పుడు అటువంటి పరిస్థితి లేదు. దిగంబరత్వం, చలితో
ఉపవాసాలతో, జాగరణాలతో కష్టాలు ఎన్నో పౌలు జీవితంలోకి వచ్చాయి. చాలామంది, నేను చివరిలో ఇంకొక మాట నేను చూపిస్తాను. చాలామంది దేవుడు అంటే వాళ్ళకి ఎలా ఉండాలి అంటే మనుషులు చెప్పినట్టుగా దేవుడు ఉండాలనుకుంటారు. అంటే ఎలాగా అన్ని మేలులు దేవుడు వాళ్ళకి చేస్తూ ఉండాలి. అంటే మనిషి ఏ దేవుడిని అనుసరిస్తాడు అది చూడండి. రాజకీయాల్లో పార్టీ నాయకులు ఏదైనా ఉపకారం చేయకపోతే పార్టీ విడిచి ఎలాగ వెళ్ళిపోతారో, దేవుడిని అనుసరించేటువంటి పద్ధతులు అలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదు. మనకు ఆ పాఠం యోబు నేర్పించాడు. చాలామంది, దానియేలు నేర్పించాడు ఆ పాఠం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నేర్పించారు ఆ పాఠాన్ని. కష్టాలు వచ్చినాయి కదా అని దేవుడిని వదిలేసి, దేవుడిని నిందించి, దేవుడిని దూషించేటువంటి తెలివి తక్కువ పని మనం చేయకూడదు. అందుకనే మరి ఈ ఎన్నో కష్టాలు వచ్చాయి పౌలు యొక్క జీవితంలో. ఆ ఆకలి దప్పులతో, జాగరణాలతో, కష్టాలు, ఎంతో ప్రయాసాలతో, దిగంబరత్వం, బట్టలేసుకోవడానికి లేకపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో భారతదేశంలో ఎవరూ లేరు. బట్టలు మన ఇంట్లోనే కొనేసి పెట్టేసిన బట్టలు, ఇంటి నిండా బట్టలే. ఎన్ని బట్టలు ఆ బట్టలు కూడా ఎవరికైనా ఇద్దామన్నా పట్టుకెళ్ళట్లే. వాళ్ళకే బట్టలు ఎక్కువైపోయాయి, ఎవరు పట్టుకెళ్ళట్లే. నేను అడిగి స్కూల్ నుంచి వస్తుంటే ఒకసారి కొంట ఆ చీరలు అన్న మాట వినపడింది. బాబు మా ఇంటి దగ్గర చీరలు ఉన్నాయి, ఊరుకునన్నా పట్టుకెళ్ళిపోదని రా, జరి ఉందా అండి అని అడుగుతున్నాడు. ఏం మా ఆవిడ జరి చీరలు కట్టదయ్యా బా, మరి ఎట్లాగా అంటే జరి ఉంటేనే పట్టుకెళ్తా ఉన్నా. జరి ఉంటేనే పట్టుకెళ్తాడంట, మామూలు చీరలు ఎవరు పట్టుకెళ్తారంట. మరి పౌలు యొక్క జీవితం చూసారా? గాంధీ గారు, నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, మహాత్మా గాంధీ గారు, ఆయన ఎందుకు ఒంటి మీద వస్త్రం వేసుకోవడం మానేసాడో తెలుసా అండి మీకు? ఎప్పుడన్నా తెలుసా? ఒక ప్రాంతానికి, నదీ ప్రాంతానికి వెళ్తే ఆ స్త్రీ అంటే చాలా సమాజంలో గౌరవమైంది. ఒంటి నిండా బట్ట వేసుకుని సాంప్రదాయంతో, గౌరవంతో, మర్యాదతో అందరి మన్ననలు పొందేది. అలా చూసేటప్పటికి ఆమె బట్టలు తుక్కుంటుంది, జాకెట్ చిరిగిపోయాం. అయ్యో నా దేశంలో నా స్త్రీలు, నా సోదరీమణులు ఎంత కష్టం పడుతున్నారా, ఇంత పేదరికంలో ఉన్నారా. ఆ పేదరికం పోయింది ఇప్పుడు దేవుని దయవల్ల అని ఆయన ఏం చేశాడంటే కేవలం ఒంటి మీద ఇట్లా అంగవస్త్రం లాగానే కప్పుకునేది, ఊరికే ఆ చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి పంచి కట్టుకుని ఆయన యేసుప్రభు సంబంధించినటువంటి మాట ఆయన యేసుప్రభు దగ్గర నుంచి నేర్చుకునే పలికాడు ఆ మాట. నిన్ను ఎవడన్నా కొట్టాడు అనుకో, వెనక్కి తిరిగి బూతులు తిట్టే అల్లా. ఎవరన్నా కొడితే చాలు, ఇక వెంటలో నోట్లోంచి ఏం బూతులు వస్తాయో మనకే తెలియదు. పోకిరి మాటలైనను, బూతు మాటలైనను నువ్వు పలకవద్దు, వాటిని విసర్జించు, దేవుని వాక్యం చెప్తావు. మన గాంధీ గారు చెప్పిన మాట, యేసుప్రభు వారు చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథంలో, ఎవరైనా నీ చెంప మీద కొడితే, ఒక చెంప దెబ్బ కొడితే నువ్వేం చేయాలంట? రెండవ చెంప, బాబు ఇంకోటి కూడా సిగ్గుపడతాడండి అలా చేస్తే. తెలుసా మీకు? మీరు తెలియక కుస్తీ పడటానికి రెడీ అయిపోతారు. మీరంటే మీరు అన్నాలంటాడు, కుస్తీ పట్టడానికి తయారైపోతారు. రెండు పనులు చేయండి ఇక నుంచి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, కొట్టగానే కళ్ళు తిరిగిపోయినట్టు యాక్షన్ చేసి దుబ్బని కిందన్నా పడిపోండి. చుట్టూరు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఇంక మీరేం చేయక్కర్లా, పోలీస్ స్టేషన్కి వాళ్ళే ఫోన్ చేస్తారు. నేను చేయలేదండి ఇంకా ఎప్పుడూ. పోలీస్ స్టేషన్కి వాళ్ళే ఫోన్ చేస్తారు. మీరేం చేయక్కర్లా, కొడితే ఊరికే చెప్పడి తప్ప కొట్టాడు, ఎందుకు కట్టాలనే కోపం వచ్చింది అనుకోండి, మీకు ఓపిక లేదు పాపం. ఇలాగ నువ్వు కొట్టవయా, ఇక్కడ కూడా కొట్టాయా అని మీకు ఓపిక లేదు. నేను చెప్పించేయండి, దుబ్బుని పడిపోండి అంతే. వీళ్ళంటూ కొద్దిగా ఉమ్మ ఇలా బయటకు పంపించండి. పంపిస్తే అయ్యి బాబాయ్ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, కొట్టేశాడు బాబు అందరూ చుట్టూరు చేరిపోగానే ఏమయ్యా అని అందరూ కలిసి అని పోలీస్ స్టేషన్ కాపు చెప్పడమో, అక్కడే చెత్త కొట్టేయడం, ఏదో ఒకటి చేస్తారు. మీకు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అంటారు చూసారా. మీరు కక్షాది ఇచ్చుకోక్కర్లేదు. అందుకని దేవుని వాక్యంలో ఏముందంటే, నేను బాగా నవ్వారు కానీ దేవుని వాక్యంలో ఏముందంటే, చివరికి ముగించేస్తాను, పరుగుని కాపాడుకుందాం. రామచంద్రరావు గారి గురించి ఒక మాట చెప్తాను నేను. మన పరుగుని మనం పోరాటాన్ని గెలుద్దాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. కష్టాలు వచ్చినాయి కదా, నాకు దేవుడు అక్కర్లేదు అనేటువంటి మాట మనం చెప్పొద్దు. అట్లా
మరి మనము చేసినప్పుడు దేవుని వాక్యంలో ఏముందంటే నీ సొత్తు ఎవరైనా చేయగలుగుతారండి? చేయి పైకి ఎత్తమని మీకు ఎవరు? నేను చెయ్యి ఎత్తలేదు. మీరు ఎవరైనా చేయి ఎత్తగలిగితే మిమ్మల్ని అభినందిస్తా. నీ శత్రువు ఆకలి కొనినప్పుడు నీవు వాణ్ణి పిలిచి నీ ఇంట భోజనం పెట్టము, అప్పుడు నీవు అతని నెత్తి మీద నిప్పులు కుప్పలగా పోయిదు. ఉందా లేదండి? పిలిచారా ఎప్పుడన్నా? పిలవడం మాట దేవుడు ఎదురయ్యాడంటే ఉమ్ము చేస్తూ ఉంటారు. మా ఇంటి ఎదురుకుండా ఒక ఆవిడ ఉండేది లేదు, ఇప్పుడు చచ్చిపోయింది పాపం. మేము బయటికి వెళ్దాం ఆలసి ఉమ్ములు చేసేది మొత్తం అంతా. మళ్ళీ ఎప్పుడు కడుక్కునేదో ఏమో మాకు తెలియదు. కానీ ఇప్పుడు సూర్యుని చూసి మనం ఉమ్మేయగలుగుతామండి? మన మొహం మీద పడుతుంది. నువ్వు మనుషులను చూసి ఉమ్మేస్తావంటే నీ వాకిలే అంతా కూడా కంపు అయిపోతుంది. అంతా చుట్టలు తాగేవాళ్ళు ఉమ్ము వేసినట్టుగానే మొత్తం అంతా ఉమ్మేవాళ్ళు. అందుకని ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథము మీలో ఉన్నవారు మత గ్రంథం అనుకోకండి, జీవితానికి వెలుగునిచ్చేటువంటి గ్రంథం. యేసు ప్రభు పాపాలను క్షమించేటువంటి దేవుడు. ప్రభువా నేను పాపిని, మానవుని యొక్క పుట్టుక పాపమయం, జన్మతః పాపి కర్మతః పాపి. చివరి మాటలు, ముగింపు మాట. దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు ఇంటికి పిలిచి ప్రేమతోటి భోజనం పెట్టు. అప్పుడు దేవుని వాక్యం ఏంటంటే అతన్ని సిగ్గుపడిపోతాడు. నిప్పులు కుప్పలుగా పోసేయడం అంటే ఆ పొయ్యిలో నిప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పోసేయడం కాదు. సిగ్గుపడిపోతాడు. తెగ ముద్ద పెట్టలేడు. నువ్వేమో ప్రేమను చూపించేసావు, అతడేమో శత్రువు. ముద్ద దిగ ఎంత తిన్నా కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నీకు అంత అక్రమం చేశాను, ఎంత అన్యాయం చేశాను. ఆమె ఎవరండి? ఆస్ట్రేలియాకి సంబంధించినట్లు పేరు మర్చిపోతా ఉంటాను. ఒరిస్సాలో చంపేశారు. ఎవరండి? సువార్త ప్రకటిస్తూ ఉంటే గ్రాహం బెల్ ఏదో పేరు, స్టెయిన్ భార్య ఏమందో తెలుసా? కేసు పగడ్బందీగా కట్టేశారు పోలీసు వాళ్ళు. సువార్త చేయడానికి కోసం వచ్చారు వాళ్ళు. ఫ్యామిలీ అంతా వచ్చింది ఆస్ట్రేలియా నుంచి, ఇక్కడ ఒరిస్సాలో చంపేశారు. నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఆమె తీసుకొచ్చి, అమ్మ ఏం శిక్ష వేయాలి ఏంటో చెప్పు, నువ్వు మీకు ఆ సెక్షన్లు పెడతాను. మొన్న ఎవరో కాదు, ట్రంప్ గారి మీద అమెరికాలో ఇంకో లక్షణం కూడా ఉంది. ఈ లక్షణంతో పాటు ఇంకో లక్షణం కూడా చెప్తున్నాను. అమెరికా వాళ్ళకి క్రైస్తవత్వంతో పాటు యేసు ప్రభుతో పాటు క్షమించే గుణం కూడా ఉంది. ట్రంప్ గారు ఏమన్నారు తెలుసా? ఎవరెవరి మీద కేసులు కట్టారో నన్ను హత్య చేయడానికి, నన్ను ఎవరెవరైతే అటాక్ చేశారు ఆయన, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారిని హత్య చేయడానికి హత్యా ప్రయత్నం చేశారు, అసాసినేషన్ చేస్తే వాళ్ళందరికీ కూడా క్షమాభిక్ష పెట్టేశారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక కక్ష తీర్చుకోవాలనుకుంటా. ట్రంప్ గారు ఏమన్నాడంటే, ట్రంప్ గారికి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారికి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంది. యేసు ప్రభు మనసు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన వ్యాపారాలు ఎలాగైనా ఉన్నానండి, ఆయన పద్ధతులు ఎలాగైనా ఉన్నానండి, ఇదిగో వీళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను. బిల్ క్లింటన్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? భారతీయులకు లేదా అటువంటి మనసు, అందుకే రాణించలేకపోతున్నాం. బిల్ క్లింటన్ గారు ఏం చేశాడంటే, ఓ కేసు నమోదైంది ఆయన మీద. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. పలానా ఆమెతోటి ఆఫీసులో ఉన్నప్పుడు నువ్వు తప్పుగా ప్రవర్తించావు అనేటువంటిది ఆరోపణ. బిల్ క్లింటన్ గారిని అధ్యక్షుడు కదా, కెమెరాలు పెట్టి టీవీల్లో దాన్ని వర్చువల్గా విచారణ చేశారు. ఏం చెప్పాడు తెలుసా అంటే, నాకు బాగా గుర్తు. అమెరికా బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు. అంత అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు, అవును నేను పాపం చేశాను, ఈ పాపం నేను చేశాను, ఈ తప్పు నేను చేశాను, కాబట్టి ఇది నిజమే. ఆమె ఆరోపించినటువంటి మాట ఎప్పుడైనా మన నోట్లోంచి వచ్చిందండి ఆ మాట? నాది రైట్ అంటే నాది రైట్, నాది రైట్ అంటే నాది రైట్. కాబట్టి చివరిలోనూ ఒకే ఒక్క మాట, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చివరి మాట నా మాట అంటే ఈ మీటింగ్లో ముగింపు మాట నేను చెప్పేస్తాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దేవుని మందిరానికి రావడం ప్రారంభించి దేవుని పరిచర్య చేస్తూ, పాటలు పాడుతూ, లేకపోతే దేవుని మందిరంలో పనులు చేస్తూ, దేవునికి ఇచ్చేది ఇస్తూ, మళ్ళీ నువ్వు వెనకబడిపోయి తగ్గిపోయావు అంటే నీకు విశ్వాసం లేనట్టే. నీ పోరాటం సరి అయినటువంటి పని. దేవుని సరిగ్గా నీ హృదయంలో పెట్టుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు
చెప్పినట్లు మనం చేయాలి, కానీ మనం చెప్పినట్లు దేవుడు చేయడు. దేవుణ్ణి మనం శాసించకూడదు. దేవుని అధికారం, ఆయన అధికారం మనలో పడాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు అండి. సూర్యుని చూడండి, దేవుడు గుర్తొస్తాడు మీకు. సూర్యుని దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక 10 నిమిషాలు తీక్షణంగా చూడండి సూర్యుని వైపు. ఎంత శక్తి సూర్యునిలో ఉందో, నా కళ్ళు మొత్తం గుడ్డి అయిపోతాయి. ఇక అతను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు హేళన చేయకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆయన అడిగి. మరి కాబట్టి లోకాసు వార్త చివరిగా ఈ మాట నేను చదివి, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఇది పాటించాలి. లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయం 62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యంనకు. మీరు ఇలా చదువుకోండి. ఏదన్నా ఒక పని ప్రారంభిస్తే దాన్ని చక్కగా కార్యారంభము కంటే కార్యాంతము చేపెట్టారు. వ్యాపారం మొదలెట్టారు, దేవుని మీద భారం వేయండి. వ్యవసాయం మొదలు పెట్టారు, దేవుని మీద భారం వేయండి. దేవుడే ఇస్తాడు వర్షం, దేవుడే దిగుబడి ఇస్తాడు. ఉద్యోగానికి వెళ్ళారు, దేవుడు. చాలా మంది ఉద్యోగానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని పని మొదలు పెడతారు. నామకార్థ క్రైస్తవులు కూడా నేను చూశాను. ఎలాగానే సీట్లో కూర్చోరు వాళ్ళు. ముందు ఒక ఆయన ఉండేవాడు, ఆయన మున్సిపల్ ఆఫీస్లో. ఆ రోజు సాయంత్రం వరకు అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా దేవుడే సహాయకుడిగా ఉండి జ్ఞానం ఇచ్చి, ఎప్పుడు ఏ రాతలు ఫైల్లో రాయాలో అవన్నీ కూడా దేవుడే చూసుకుని, నీ పనుల భారము చివరిలో నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీ పనుల భారము యెహోవా మీద. మా సురేష్ వచ్చాడు ఇక్కడ మందానికి రమ్మంటే రాడండి. మా సురేష్ మొత్తానికి ఇక్కడికి వచ్చాడు. ఎందుకో తెలుసా? బంధువులు. మా సూర్యబాబుకి బంధువు అవుతాడు. మా మంగతయారు నేను ఏమన్నా, మంగతయారు కానీ ప్రభావతి కానీ ప్రతి ఆదివారం నువ్వు కూడా రావాలి, ఆదివారం నాడు వస్తాడు. వీళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు పాపం ఆయన అలాగే ఇదయ్యారు. ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నా, నా మాట గౌరవించి మీ నాన్నగారు కూడా వచ్చి మందిరంలో కూర్చుని అట్లా నా మాట విని అట్లాగా ఉన్నారు. అలాగే సురేష్ గురించి నేను ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం. దేవుడు గొప్పవాడు, సమస్తము సాధ్యమే ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు, అంత సైన్యాధిపతి, అంత ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు ఎవరి మీద ఆధారపడ్డాడండి? మనం ఎంతటి వాళ్ళం? సురేష్కి ప్రభుత్వ ఉద్యోగం రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి మనం అట్లాగా రామచంద్రరావు గారి విషయంలో మరి మనం పని ప్రారంభిస్తే ఏదైనా కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతి ఆదివారం భోజనం చేసేద్దాం. ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, మీరు శ్రద్ధగా విన్నారు. నేను మాటలు చెప్పాలి కాబట్టి వాక్యము నేను చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవచ్చు. నీ పోరాటం. చాలా మంది మరి బాధపడుతూ ఉంటారు కుటుంబ విషయాలు. బాధపడక్కర్లే అమ్మా, మీ కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం ఉంచండి, అన్నీ సమస్తం అనుగ్రహిస్తాడు. ఏది లోడ్ చేయడు ఆయనకి తెలుసు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీకు ఏది కావాలో అది దేవునికి ముందుగానే తెలుసు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నాకు రామచంద్ర గారిలో నచ్చిన చివరి మాట, ఇద్దరు కుమారులు ఎక్కడున్నా వినండి, భవానీ ఇక్కడే ఉంది, విను. ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆలస్యంగానైనా కానీ కుమార్తెగా భవానీకి చాలా బాధ లేకపోవడం. తల్లి తండ్రి ఉండాలండి. తల్లిదండ్రుల యొక్క మన ఆలోచన మనకి ఇవ్వాలండి. మొన్న ఒక అమ్మాయి ట్రైన్లో కనపడింది. మా టైం తీసుకుంటున్నానని అనుకోకండి, కనపడి ఇవన్నీ కూడా మన అనుభవంలో ఉన్నటువంటి మాటలు. మేడం గారండి, నేను ట్రైన్లో ఉంది నా ఎదురుగుండా. నేను దేశదాస్ గారు భూస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నాను, నర్సీపట్నం. ట్రైన్లో ఉంది, మాట్లాడుతుంది. ఇంకో ఇన్నోసెంట్గా ఉంది పాప. అటువైపు శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు ఇంకా పాప ఇంకా ఇన్నోసెంట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు పాప. వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. అమ్మాయి అంటుంది, మా నాన్నగారికి బాగోలేదండి, సీరియస్గా ఉంది మేడం, నేను అందుకే లీవ్ పెట్టాను మేడం, నేను రావట్లేదు మేడం అని చెప్తుంది. అన్నీ వింటున్నాను. లేచింది, ఈ లోపల నిద్రపోతా ఉన్నది. లేచి
లేచిన తర్వాత ఆ, ఏదో అడిగింది, నేను నా మాట కలిసింది. అప్పుడు అదేనమ్మా నువ్వు మాట్లాడుతుంటే విన్నానులే, మీ నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు అంటే, బాగానే ఉంది సార్, మొత్తానికి ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పింది. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసంటే, చిన్న అమ్మాయి, సార్ పెద్ద అయిన 70 సంవత్సరాలు మా నాన్నగారు మా మధ్యన ఉంటేనే కదండి మాకు ఏదైనా కొంచెం ఆలోచన చెప్పి మమ్మల్ని చూసుకునేది అంటారు. ఆ కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి నాకు. మా నాన్నగారు ఉంటేనే కదండి సార్. చిన్నదాన్ని నాకు అర్థమైంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోల్ మీద నుంచి పడిపోయాడంట పాప వాళ్ళ ఆయన. పోల్ ఎక్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చేది. సార్ మా నాన్నగారు అమ్మ మంచి వార్త చెప్పావు, నేను బాధపడ్డాను, మీ నాన్నగారికి బాగోలేదని. అండ్ నువ్వు చిన్నదానిలా ఉన్నావు, మీ నాన్నగారు కూడా చిన్న వయసేనేమో కదా, ఏంటంటే కాదంటే 70 సంవత్సరాలు వచ్చినాయండి. అయినా ఏమంటుందండి, తండ్రిని తోలునాడేస్తాం మనం, తల్లిని తోలునాడేస్తాం మనం, తండ్రికి ఎదురు తిరిగేస్తాం మనం. ఆ అమ్మాయి అంటుంది, ఆడపిల్ల, 2 పిల్లలంట. ఆ అమ్మాయి అంటుంది, సార్ మా నాన్నగారిని మాకు ఉంటేనే కదా సార్, మా పెద్దవాళ్ళు ఉంటే మాకు అది తృప్తి కదండి, మాకు ఏదైనా ఉంటే చెప్తారు, చూసుకుంటారు అని చెప్తారు. కాబట్టి భవానీకి దుఃఖమే, కుమారులకు దుఃఖమే. పాపం ఆయన ఉంటే నేను కూడా, ఏమండి రామచంద్ర గారు వెళ్తున్నారా, డ్యూటీకి వెళ్తున్నారా అంట, వెళ్తున్నానండి, రాత్రులు వెళ్ళి అక్కడ పడుకుంటున్నానండి, ఉంటున్నానండి అనేవాడు. పలకరించేవాడు. నేను కూడా, నన్ను చాలా గౌరవించేవాడు. అయితే ఆయనలో మనం నేర్చుకోవాల్సిందండి. ఆయన మన ఏమనుందండి, ఎవరైతే ముందున్నారో ఆ నాయకులనంట, ఆ వ్యక్తులంట మనం చూసి వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలట. చక్కగా కొంచెం ఆలస్యంగానైనా సరే బైబిల్ పట్టుకునేవాడండి, ఎవరు చెప్పారో కానీ బైబిల్ పట్టుకుని వచ్చేసి ఆ పిల్లలు కూర్చునే కాడే కూర్చునేవాడు ఆయన ఎక్కువ, రామచంద్ర. కాబట్టి మరి అది లేకపోతే కొంచెం బాధ కలుగుతుంది. కానీ ఆ లోటు దేవుడే తీర్చి, దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ ఇచ్చి, ఎప్పుడూ కూడా దేవుని వాక్యంలో నీ తల్లిదండ్రులను నీవు సన్మానింపము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు. బైబిల్లో ఏమైనా తప్పు మాట అండి అది చెప్పండి. మీరు క్రైస్తవేతరులు ఉన్నారు కదా, ఈ మతాన్ని ఈ విశ్వాసాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు కదా, తప్పు ఇది. నీ తల్లిదండ్రులను నీవు గౌరవించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట, 100 సంవత్సరాలు బ్రతుకుతావంట. కాబట్టి అట్లాగా మనం ఈ సమయాన్ని కలిగి ఉన్నాం. మనం ఆ కుటుంబం యొక్క మరి రామచంద్ర గారు లేని లోటుకి గురించి మనం ప్రార్థన చేద్దాము. ఒకరికొకరు మనం ప్రార్థన అట్లాగూ చేసుకోవాలి. మీకు అందరికీ కూడా 20-25 సంవత్సరం ఎంతో మేలు కలగాలని, ఎంతో భక్తి జీవితం ఉండాలని, దేవుడు మీకు అడుగు వాటన్నిటికంటే ఎక్కువ, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువ మేలు మీకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మాకు కొంత సమయాన్ని ఇస్తున్నారు, కొన్ని వేదికలు మీరు ఇస్తున్నారు గృహాల్లో కూడికలను బట్టి. మొట్టమొదటి సువార్త కూడిక సమయం ఇచ్చారు బేబీ వాళ్ళ ఇంట్లో, అలాగే కుమారి సిస్టర్ వారి ఇంట్లో మొట్టమొదటి పుట్టినరోజు కూడిక సమయం ఇచ్చారు. మరలా ఇది 3వ కూడికగా బ్రదర్ సూర్యబాబు మోదమ్మ వారి ఇంటి దగ్గర మాకు సమయం ఇచ్చారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకో. మరి ప్రభువా, కొన్ని మా జీవితంలో మరి వాక్య సంబంధమైనటువంటి సత్యాలు మాకు నేర్పించారు. మా హృదయంలో మేము భద్రపరుచుకుని మరి ప్రభువా ముందుకు సాగడానికి సహాయం చేసి, సూర్యబాబు కుటుంబం కానీ, ప్రభాకరు సాయి వాళ్ళ కుటుంబాలు కానీ, అలాగే నెహేమియా కుటుంబాన్ని బట్టి మరి బిడ్డల కొరకు, అట్లాగే భవానీ కుటుంబం సుబ్బారావు ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభా ఆంజనేయుల కొరకు ప్రార్థిస్తున్నాం, భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నాం, అట్లాగే రాజు కొరకు వారి కుటుంబాలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా జ్యోతిని జ్ఞాపకం చేసుకుంటాం. కుటుంబంలో తను ఆశించిన రీతిగా ప్రభా మీరే కార్యాలు చేయమని, తనకు సంతోషము, కుటుంబంలో బిడ్డలకు సంతోషము, వ్యాపారము మంచి వ్యాపారము మీరు కుటుంబానికి, అలాగే మిగిలిన కుటుంబాలకు కానీ, అది సునీతకు కానీ భూలక్ష్మికి కానీ వాళ్ళ కుటుంబాల్లో మీరే గొప్ప మేలు చేయమని మోదమ్మ గురించి ప్రార్థిస్తున్నాము. ప్రభా దాసురాలను బలపరచండి, ఆమె నుండి మేము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు నేర్చుకుని ఏ కూడిక పోగొట్టుకోకుండా ఆ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ముందుకు సాగింపచేస్తున్నారు. కుమారులు భవానీ అట్లా పద్ధతులు అనుసరించడంలో వారికి కావాల్సినటువంటి
మరి పోరాటాన్ని నెగ్గే విధముగా, పరుగు చక్కగా ఉండే విధముగా, విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా వారికి కుటుంబాలకి మీరే శక్తిని బలమును అనుగ్రహించమని, చేరి వచ్చిన వారిని బట్టి కూడా మీకు వందనాలు. వారిని బలపరచండి. 2025 వారికి దీవెనకరముగా చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సవాసం కూడిన మనకు సర్వలోకమున్న పరిశుద్ధులందరికీ, ముఖ్యంగా మరి మోదమ్మ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆదరించి రామచంద్ర గారు లేని లోటును తీర్చి సదాకాలము నడిపించట్లో తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.